శివాయ. అందరికీ నమస్కారం అండి. మిథున రాశి వారికి సెప్టెంబర్ 13వ తారీఖు నుంచి మీ జీవితంలో కొన్ని అనుకోని పెను మార్పులు సంభవించబోతున్నాయి. ఆ పెను మార్పుల కారణంగా ఎంతో అదృష్టం అనేది మీకు పట్టబోతుందండి. అయితే మీ దగ్గర ఎవరు లేనప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి. ఈ 2025వ సంవత్సరం సెప్టెంబర్ మాసం 13వ తారీఖు నుంచి ఈ మిథున రాశి వారి యొక్క స్థితిగతులు, యోగం, నక్షత్రం, స్థానబలం, యోగబలం, చంద్రబలం ఎలా ఉండబోతుంది, అలానే ఈ రాశి వారికి రేపటి రోజున వీరి జీవితంలో జరగబోయేటువంటి శుభ అశుభాలు ఏంటి, ఏ దేవత ఆరాధన చేసుకుంటే వీరికి అంతా కూడా అనుకూలంగా ఉంటుంది, కుటుంబం, వృత్తి, వ్యాపారం, విద్య, ఇవన్నీ కూడా ఈ వీడియో ద్వారా మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మీకు మంచి ఏంటి చెడు ఏంటి అనేది కూడా అర్థమవుతుందండి. మృగశిర నక్షత్రం 3-4 పాదాలు, ఆరుద్ర నక్షత్రం 1-2-3-4 పాదాలు, పునర్వసు నక్షత్రం 1-2-4, మొత్తం 9 పాదాలు ఈ మిథున రాశి పరిధిలోకి వస్తాయి. ఈ రాశికి అధిపతి బుధుడు యొక్క ప్రభావం ఈ రాశి వారి మీద పుష్కలంగా ఉంటుంది. అయితే ఈ 2025వ సంవత్సరం వీరికి ఆదాయం వచ్చేసి 14, ఖర్చు 2, రాజ్యపూజ్యం 4, అవమానం 3. ఈ రాశి వారికి గత 7 సంవత్సరాల నుండి కూడా ఏలినాడు శని ఇబ్బంది పెట్టేతోనే ఉందండి. ఈ ఏలినాడు శని వల్ల మీరు చాలా వరకు బాధపడుతూనే ఉన్నారు. ఎన్నో కష్టాలు, ఎన్నో సమస్యలతో సతమతం ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు. అయినప్పటికీ కూడా ఈ 2025 సెప్టెంబర్ మాసం నుంచి కొన్ని గ్రహాల సంచార కారణంగా మీకు ఒక పెద్ద అదృష్ట యుగం అనేది రాబోతుంది. భగవంతుడు అనేది మీకు ఏ రూపంలో వస్తాడో తెలియదు కదండి. అంటే ఉద్యోగుల విషయంలో కావచ్చు, లేదా వ్యాపారం విషయంలో అయినా కావచ్చు, మీరు చేసే కార్యముల విషయంలో అయినా కావచ్చండి. అతిపెద్ద అదృష్టం అనేది మిమ్మల్ని వరించబోతుంది. ఇక మీ దశ తిరిగిపోతుంది. అన్ని విధాలుగా కూడా మీకు కలిసి వస్తుంది. ప్రతి పనిలో విజయం మీ వెంటే ఉంటుంది. అనుకోని విధంగా ధనం మీ చేతికి అందుతుందండి. ఈ నెల సెప్టెంబర్ 13వ తారీఖు నుంచి మీ యొక్క దశ తిరిగే మార్గాలు కూడా అతి దగ్గరలోనే కొన్ని కనపడుతున్నాయి. ఈ దిశగా యోగం అనేది దగ్గరలో ఉంది కాబట్టి మీకు శని ప్రభావం కూడా అతి వేగంగా తిరిగిపోతుంది. ఇక ఈ శని ప్రభావం వల్ల మీరు ఏదో చెయ్యాలనుకుంటున్నారు, కానీ ఇలా మనసులో ఏది చెయ్యాలనుకుంటున్నా ఎన్నో ఆశలు, ఎన్నెన్నో ఆలోచనలు, ఎన్నో కోరికలు, ఎన్నో విధాలుగా ఉంటాయి. కానీ వీరికి ఉన్న ఆశలు, ఆశయాలు, విధానాలలో మధ్యలో ఏమవుతుందంటే కొన్ని గ్రహాల వలన, అలా ఆ గ్రహం ప్రభావం వలన వీరికి జీవితం సతమతమో చేస్తుంది. ఆ సతమతం వల్ల వీళ్ళు ఏంటంటే ఆ సమస్యల కారణంగా వీళ్ళ బ్రెయిన్ అనేది మైండ్ బ్లాక్ అయిపోయి మనశ్శాంతి లేక ఆందోళన పడుతూ భగవంతుడి చుట్టూ తిరుగుతూనే ఉంటారు. ఎన్నో పూజలు చేస్తారు, నోములు చేస్తారు. ఆ దేవుడి పూజలు ఎన్ని చేసినా కూడా అవి ఫలించవు. అంటే మనం ఏది బాధ వచ్చినా సరే మొదటిగా మనం భగవంతుడినే తలుచుకుంటాం. అంటే మన తల్లిదండ్రులతో చెప్పుకుంటాం. ఏదైనా కష్టం, ఏదైనా బాధలో ఉన్నారు అనుకుంటే మనం చేయవలసింది మన మనసును నిమగ్నమై చేసి ఆ దేవుని ఆరాధించడమే. తల్లిదండ్రుల తర్వాత మనకు ఏదైనా కష్టం వచ్చినా, బాధ వచ్చినా కూడా ఆ దేవుడి దగ్గరికే వెళ్తాం. అయితే ఏంటంటే ఇక్కడ మీరు ఎన్ని పూజలు చేసినా, ఎన్ని నోములు చేసినా సరే మీకు ఈ సమయంలో కొన్ని గ్రహాల కారణంగా, ప్రభావం కారణంగా ఏది చేసినా కూడా కలిసి రాదండి. కాబట్టి ఈ మిథున రాశి వాళ్ళకి ముఖ్యంగా చెప్పాలి అంటే దైవ అనుగ్రహం, మానవుడి యొక్క అనుభవం ఉండాలి మీకు. ఈ 2 అనుగ్రహాలు లేని ఎడల మీరు ఏలినాడు శని ప్రభావం అనేది మీపై ఉండి మీరు కోరుకున్న కోరికలన్నీ అలానే మీ పనులు ముందుకు పోకుండా సతమతమం చేస్తూ ఇబ్బంది పెడుతూ ఎన్నో విధాలుగా మీకు మనశ్శాంతి లేకుండా కొన్ని గ్రహాలు పవర్ మీ పైన పడి ఉంటాయండి. ఏది చేసినా, ఏ పని తలపెట్టినా మనకి అది కలిసి రాదనమాట. ఏదో ఆటంకం వల్ల అది మధ్యలోనే ఆగిపోతూ ఉంటుంది. కాబట్టి వీటిని మీరు తెలుసుకుని దానికి ఏ విధంగా మీరు చేస్తే వాటి నుంచి మీరు తప్పించుకోవచ్చు, అలాగే ఏమి చెయ్యాలి అనేది కూడా మీరు ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం అండి. ఇక అవి మీరు తెలుసుకున్న తర్వాత ఇక మీరు ఏ పని చేసినా సరే, అంటే మీరు ఏమి తెలుసుకోకుండా వ్యాపారం ఏదైనా ఒకటి పెట్టారనుకోండి, అది మొదట్లో బాగానే నడుస్తుందండి. కానీ కొన్ని రోజులు గడిచే కొద్దీ ఈ గ్రహాల ప్రభావం వల్ల మీరు పెట్టిన పెట్టుబడులు కూడా మీకు రాని పరిస్థితులు అనేవి ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి మీ గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే మీరు ఇలాంటి వ్యాపారం మొదలు పెడితే అప్పుడు మీకు అద్భుతాలు, లాభాలు వచ్చి తెచ్చిపెడతాయి. అయితే మరో 2 రోజులు ఈ మిథున రాశి వారికి అతిపెద్ద శుభవార్తలు వినబోతున్నారండి. గొప్ప వార్త కూడా మీ చెవుని వినబోతుంది.
చుట్టూ ఎవరు లేవడం మాత్రం ఈ వీడియో చూడండి. అయితే మిథున రాశి వారి యొక్క జీవితం ఏ విధంగా సాగుతుంది, ముఖ్యంగా మరో 2 రోజుల్లో మీరు వినబోయే అతిపెద్ద శుభవార్తలు ఏంటి, ఆ శుభవార్తలు వినడం వల్ల మీకు ఎన్ని విధాలుగా కలిసి వస్తుంది, ఆ వార్త వినడంలోనే వెగిరి గంతేస్తారని, అది కూడా మీరు కళ్ళలో కూడా ఊహించిన వార్త మీ చెవున పడిపోతుంది. మొదటిగా మనం ఇక్కడ మిథున రాశి వారి వ్యక్తిత్వాన్ని చూస్తే కనుక చాలా మంచి మనస్తత్వం కలిగి ఉన్నవారండి. ముఖ్యంగా ఎవరైనా సరే ఆపదలో ఉంటే గనక వీరు ఏమి ఆలోచించుకోకుండా కూడా సహాయం చేయడానికి ముందు వరుసలో ఉంటారు. అలాగే ఈ రాశి వారి యొక్క జాతకం ప్రకారంగా చూస్తే వీరి జీవితంలో వీరి సొంత వాళ్ళ వల్ల మోసపోయినటువంటి సందర్భాలు కూడా వీరి జీవితంలో అనేకమండి. అంటే వీరు నమ్మిన వ్యక్తుల వల్లే మీ జీవితంలో కొన్ని సందర్భాలు మోసపోయిన సందర్భాలు ఉన్నాయి. అయితే ముఖ్యంగా అధైర్యపడకుండా మీరు గతాన్ని మర్చిపోయి మీ భవిష్యత్తు వైపు ముందడుగు వేశారనుకోండి, ఖచ్చితంగా విజయం మీరే. ఆ విజయం సాధించి తీరుతారు. ముఖ్యంగా చెప్పాలంటే మీ జీవితంలో నిరాశ సృహలో మీకు లేకుండా మీరు మానసిక ధైర్యంతో అడుగులు ముందుకు వేస్తే మాత్రం ఖచ్చితంగా శుభ ఫలితాలు చూస్తారండి. మిథున రాశి వారు ఎప్పుడు కూడా బంధాలకు కానీ అనుబంధాలకు కూడా ప్రాధాన్యత ఇస్తారు. ఎవరైనా సరే మీకు చిన్న సహాయం చేసినా సరే మీకు కానీ వాళ్ళని ఏదో ఒక విధంగా మీకు వాళ్ళు ఒక సహాయం రూపంలో పరిచయమైనా సరే వాళ్ళని జీవితాంతం గుర్తు పెట్టుకునే మనస్తత్వం కలవాలండి. అలాగే ఎప్పుడు కూడా ఎదుటి వ్యక్తులకు సహాయం చేయడానికి కూడా అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఈ రాశివారి జాతకంలో కుటుంబ విషయంలో కూడా వీరి జీవితంలో ఒడిదుడుకులు లోనైన సందర్భాలు ఉన్నప్పటికీ కూడా తక్కువ సమయంలోనే అవి ఖచ్చితంగా సర్దుకుంటాయి. అలా చేసుకోగలుగుతారు. అవసరంలో ఉన్నప్పుడు మాత్రం ధనం లభించదు, కానీ ఈ రాశి వారికి అవసరం లేనప్పుడు మాత్రం ధనం అధికంగా లభిస్తుంది. బంధువులు కానీ ఒక ఆత్మీయుల వర్గం కానీ ఈ సమయంలో అవసరానికి మీకు ఆ ధనాన్ని సర్దుబాటు చేసి అవకాశాలు ముంపుదిగా మీ యొక్క జీవితంలో అత్యధికంగా కనిపిస్తూ ఉంటారండి. బంధువులుగా మీకు వారికి ఏదో ఒక రూపంలో మిమ్మల్ని ఆదుకుంటారు. వారు మీ యొక్క ఉన్నతికి ఎంతోగానో తోడుంటారని చెప్పుకోవాలి. అయితే ఈ మిథున రాశి వారి యొక్క జాతక ప్రకారం చూస్తే కనుక సమాజంలో ఉన్నత స్థాయిని కానీ మీరు గౌరవ స్థానంలో ఉన్నవారిని కూడా చాలా అన్యాయం జరిగే సందర్భాలు కూడా మీ జాతకంలో అధికంగా కనిపిస్తూ ఉంటాయి. పాపం ఏంటంటే వీరికి మంచి చేయకపోయినా కూడా చివరికి అది అన్యాయంగానే వస్తుంది. ముఖ్యంగా మీ జీవితంలో ఇది వరకు మీరు చాలా రకాల సమస్యలు ఎదుర్కొన్న ఉండవచ్చు. అలాగే ఆర్థిక సమస్యల కారణంగా అతలాకుతలమై మీ జీవితం అనేది ఈ సమయంలో సర్దుకునే అవకాశం బాగా కనిపిస్తున్నాయి. ముందు మీ ఆర్థిక సమస్యల ప్రభావం చేత ఎన్నో రకాల ఇబ్బందులు పాలయ్యారు. అప్పులు చేయాల్సిన పరిస్థితి కూడా వచ్చింది. అప్పులు తీర్చలేక నానా రకాలుగా మీరు మానసికంగా కుంగిపోతూ ఉన్నారండి. అలాగే మీ జీవితంలో నమ్మిన వ్యక్తుల వల్లే మీరు మోసపోయినటువంటి సందర్భాలు కూడా మీరు చూసారు. ఇక జీవితంలో ఏ వ్యక్తిని నమ్మకూడదు అనే ఆశ కూడా మీ జీవితంలో ఒక సందర్భంలో వచ్చింది. ఇక ప్రేమ వ్యవహారంలో విఫలమై మానసికంగా ఎంతో నిరాశ నిరలో మునిగి ఉన్నారు. అలాగే మీ పిల్లలు మీ మాట వినకపోవడం వల్ల కూడా మీరు ఎంతో మానసిక దిగ్భ్రాంతికి గురయ్యారని కూడా చెప్పుకోవచ్చు. ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఒక్కొక్క సమస్య మిమ్మల్ని వెంటాడుతూనే ఉంది. కొంతమందికి ఆర్థిక సమస్య లేకపోయినా సరే అనారోగ్య సమస్యలు వారిని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అలాగే మీ జీవితంలో మీ కుటుంబంలో ప్రశాంతత లేక కూడా మీరు ఎంతోగా మానసికంగా కూడా కుంగిపోయినటువంటి పరిస్థితులు కూడా చూస్తూ వచ్చారు. అయితే ఇక ముందట మీ యొక్క జీవితంలో మీకు గ్రహస్థితి అనుకూలంగా కనిపిస్తుంది. ముఖ్యంగా రాబోయే మరో 2 రోజులు మీ యొక్క గ్రహస్థితి అనేది అనుకూలంగా మారబోతుంది. ఇక ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం కూడా మీపైనే మీ కుటుంబంపై కూడా కనిపిస్తుంది. ఇక నుంచి మీకు అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది. మీరు అతిపెద్ద శుభవార్తలు వినడానికి అవకాశం కూడా అధికంగా కనిపిస్తుంది. ఈ విధంగా మిథున రాశి యొక్క జాతకంలో రాబోయే 2 రోజుల్లో మీకు చాలా కీలకమైన రోజులని చెప్పుకోవచ్చు. అయితే మీ జీవితానికి సంబంధించిన మీరు అతిపెద్ద శుభవార్తలు కూడా వినడం అనేది కూడా జరుగుతుందండి. అది ఎన్నడూ వినని, అంటే మీరు కళ్ళలో కూడా ఊహించని శుభవార్త వింటారు. అంటే మీ జీవితంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క కోరిక అనేది చాలా బలంగా ఉంటుంది. అంటే కొంతమందికి ఉద్యోగం పొందడం అనేది వారి యొక్క జీవితానికి సంబంధించిన ఒక పెద్ద కోరిక వచ్చండి. అలానే మరి కొంతమందికి చాలా కాలంగా మీరు మిస్ అవుతున్నటువంటి వారి యొక్క బంధాలు కానీ మిత్రులు కానీ వారిని కలుసుకొని మాట్లాడడం, అలాగే మరికొందరు విదేశీకి అంటే ఇంకొకరికి వివాహం, అలాగే భార్యాభర్తల మధ్య ఏ భేదాల కారణంగా దూరంగా ఉన్నటువంటి వారికి వాళ్ళ జీవిత భాగస్వామి నుండి ప్రేమ లభించడం. ఈ విధంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క జీవితంలో ఒక్కొక్క సంకల్పం, ఒక్కొక్క కోరిక అనేది చాలా బలంగా ఉంటుంది. ఈ సమయంలో ఈ మిథున రాశి వారికి
మీరు ఏ కోరిక అయితే సరే ఆ కోరిక నెరవేరే అవకాశాలు అయితే మరో 2 రోజులు మీ యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మీ జీవితంలో ఏ కోరిక అయితే మీరు బలంగా కలిగి ఉన్నారో దానికి సంబంధించి శుభవార్త వినే అవకాశాలు కూడా మెండుగా కనిపిస్తున్నాయండి. ఇక మీకు అన్నీ కూడా మంచి రోజులే మొదలైన కూడా చెప్పుకోవచ్చు. అంతకుముందు మిమ్మల్ని అవహేళన చేసిన వారు కూడా ఈ సమయంలో మీ సహాయాన్ని కోరి మీ దగ్గరకు వచ్చి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మిమ్మల్ని చీకొట్టిన వారే మీ యొక్క సహాయం కోసం మీ దగ్గరికి వస్తారు. ఈ విధంగా చాలా కాలంగా మీరు ఈ విషయాల కారణంగా అంటే కుంగిపోతున్నటువంటి ఈ సమయంలో ఖచ్చితంగా దాని నుండి ఒక మంచి రిలీఫ్ అయితే పొందగలుగుతారు. అలానే విదేశాలకు వెళ్ళడానికి చాలా కాలంగా ఎవరైతే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో ఈ రాశి వారికి దానికి సంబంధించి ఒక పెద్ద శుభవార్త అయితే మీరు వినబోతున్నారండి. ఖచ్చితంగా ఈ మధ్య మీ వాటిల్లో అంటే మీరు విదేశాలకు వెళ్ళడం ఏదైతే ఆటంకాలు అనేవి మీకు కలుగుతూ ఉందో ఇక ఆ సమస్యకు పరిష్కారం అయితే ఈ సమయంలో లభించబోతుంది. దానికి సంబంధించి ఒక పెద్ద శుభవార్త మీరు వినడం ఈ సమయంలో వినే అవకాశాలు కూడా కనిపిస్తాయి. ఇక దేనికి కూడా మీరు చింతించకండి. అలాగే మరికొంతమంది జీవితంలో మీ వంశపార్యంగా మీకు దక్కాల్సిన ఆస్తుల కోసం మీరు ప్రయత్నాలు చేస్తున్నట్లయితే కనుక దానికి సంబంధించి ఒక శుభవార్త వినే అవకాశం కూడా కనిపిస్తాయి. ఖచ్చితంగా కోర్టు కేసుల్లో కావచ్చు, వివాదాలు కావచ్చు, అంటే ప్రాపర్టీస్ను మీరు ఇడిపించుకునే అవకాశాలు బాగా కనిపిస్తూ ఉన్నాయండి. మీకు తగ్గట్టుగా మీకు ఆ వార్త అయినబోతున్నారు. ఈ విధంగా ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క కోరిక అనేది చాలా బలంగా ఉంటుంది. కాబట్టి మరికొంతమందికి ప్రేమ భాగస్వామి నుండి మీరు ప్రేమను పొందుతూ ఉంటారు. అది మీ యొక్క మానసిక ఎంతో సంతృప్తిని ఇవ్వబోతుందని కూడా చెప్పుకోవాలి. ముఖ్యంగా ఈ విషయంలో మీ మధ్య మీ భాగస్వామి మధ్య ఉన్న మిస్అండర్స్టాండింగ్స్ అన్నీ కూడా ఈ సమయంలో సర్దుకునే ఉంటాయి. ఈ విధంగా మిథున రాశి వారి యొక్క జాతకంలో అద్భుతమైన ఫలితాలు అయితే మరో 2 రోజుల్లో చూడబోతున్నారండి. ఈ విషయంలో సందేహమే లేదండి. రేపటి రోజున మీ జీవితంలో జరగబోయే అద్భుతాలైతే ఇవే. మీ యొక్క జీవితానికి సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో అంటే మీరు ఏదైనా సరే కోరికను బలంగా కలిగి ఉన్నారో ఆ కోరిక నెరవేరడానికి అవకాశం అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది. అంతకుముందు మిమ్మల్ని అవహేళన చేసిన వారే ఈ సమయంలో మీ యొక్క సహాయం ఆచరించి మీ దగ్గరికి వస్తారు. ఆ భగవంతుడు ఈ సమయంలో మిమ్మల్ని అనుగ్రహిస్తున్నాడు. అలాగే మీ జీవితంలో మిమ్మల్ని అవమానపరచడం కావచ్చు, అలాగే మీపై కుట్రలు పడిన మీ జీవితాన్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేసిన వాళ్ళందరినీ కూడా ఈ సమయంలో వారికి ఆ భగవంతుడి యొక్క ఆగ్రహం కారణంగా వారి యొక్క జీవితానికి సంబంధించి ఒక చక్కటి గుణపాఠం అయితే నేర్చుకుంటున్నారండి. ఎప్పుడు కూడా ఎవరికి కూడా మనము తెలిసి హాని చేయకూడదు. ఏదో ఒక రూపంలో కర్మ రూపంలో తిరిగి అది మనకే చెందుతుంది. కాబట్టి మీ పైన బురద చల్లిన వారే ఈ సమయంలో మీపై పూలు చల్లుతారని చెప్పుకోవచ్చు. ఇలాంటి అద్భుతమైన ఫలితాలు మీరు చూడబోతున్నారండి. ముఖ్యంగా మీ యొక్క జీవితంలో ఇక ముందు అనేక రకాలైన అంశాలు కూడా చాలా వరకు మీకు అనుకూలంగా రాబోతాయి. ఆర్థికపరమైన అంశాలు మాత్రమే కాదండి, ఆరోగ్యపరంగా కూడా మీకు ఎటువంటి ప్రతికూలత అయినా సరే అవన్నీ కూడా అనుకూలంగా మారబోతున్నాయి. ఖచ్చితంగా మరెన్నో శుభ ఫలితాలు అయితే ఈ మిథున రాశి వ్యక్తులు పొందబోతారని చెప్పుకోవచ్చు. ఈ సెప్టెంబర్ 13వ తారీఖు నుంచి అన్ని విధాలుగా మీకు కలిసి వస్తుంది. అయితే ఈ సమయంలో ఎవరైనా సరే ఇతరులు మీ పైన ఎత్తులు వేస్తే కనుక వాటిని తేలికగా చిత్తు చేయగలుగుతారు అని కూడా చెప్పుకోవాలి. మీరు కోల్పోయినటువంటి ధనం పదవి ఏదైతే ఉందో అది మీ కారణంగానే విధులు పొందుతున్నారు అనే పేరు కూడా మీరు సంపాదించుకోగలుగుతారండి ఈ సమయంలో. అలానే ఈ సమయంలో మీకు అదృష్టానికి దగ్గరగా మీ జీవితం అనేది కూడా గడుస్తుందని కూడా చెప్పుకోవాలి. అయితే ఈ మిథున రాశి జాతకులకి పడమర దక్షిణ ఉత్తర దిశలు చాలా యోగ ఆధకంగా ఉంటాయి. అంటే వీరికి ఏ దిక్కు కూడా దోషమైన దిక్కు అయితే కాదు. అయితే ముఖ్యంగా ఏంటంటే మీకు అంటే కుబేర కంకణ ధారణ కాలభైరవ స్తోత్ర పారాయణం చేయడం ఈ రాశి వారికి ఎక్కువగా మేలు చేస్తుంది. అయితే మరెన్నో శుభఫలితాలు పొందడానికి మీరు విష్ణు సహస్రనామం పారాయణం చేయండి. శివ ఆరాధన కూడా మీకు చాలా బాగా మేలు చేస్తుంది. ఇక మీరు ఉన్నతలోనండి మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. ఆ తర్వాత ఖచ్చితంగా అపారమైన పుణ్య ఫలాన్ని పొందుకుంటారు. ఆర్థికంగా పురోగతి కోసం శ్రీ మహాలక్ష్మీదేవిని ప్రతి శుక్రవారం రోజున ఆరాధించండి. ఇంట్లో ఎప్పుడైనా సరే నిత్య దీపాలను చేసుకుంటే కనుక మీకు అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వస్తుందండి. శనివారం రోజు ఆలయానికి వెళ్ళి శని భగవానుడికి కూడా నల్ల నువ్వుల నూనెతో దీపారాధన చేసి 11 ప్రదక్షిణ చేయండి. శని భగవానుడి యొక్క ఇష్టమైనటువంటి నల్లని వస్తువులను, నల్లటి వస్త్రాలను కూడా, నల్లటి ఆహార పదార్థాలను పేదలకి పంచిపెట్టండి.
అపారమైన పుణ్యఫలం మీకు ఖచ్చితంగా దక్కుతుందండి. ఆ శనీశ్వరుడు యొక్క అనుగ్రహం కూడా మీకు ఉంటుంది. ఇలా చేయడం వల్ల శని భగవాన్ యొక్క దీవెనలతో మీరు మీ మనసులో ఖచ్చితంగా అనుకునేవన్నీ కూడా పొందగలుగుతారు. చూశారు కదండి, మిథున రాశి వారు మీ యొక్క జాతకం ప్రకారం చూస్తే మీ యొక్క జీవితంలో మరో 2 రోజులు అసలు ఏం జరగబోతుంది, మీరు వినబోయే శుభవార్తలు ఏంటి, ఈ పూర్తి అంశాలన్నీ కూడా తెలుసుకున్నారు కదా. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలానే మన ఛానల్ కనుక కొత్తగా చూసే వాళ్ళైతే దయచేసి మిథున రాశి వారు మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి.